డన్. యా ప్లీజ్. కార్తిక్ గారు, దీప గారు, హాయ్ అండి. హాయ్. అసలు ఇది నవ వసంతం అంటేనే న్యూ. నేను అసలు బాహుబలి 1, బాహుబలి 2 అట్లా సినిమాలు చూస్తాను ఇప్పటివరకు. కార్తీక దీపం 2 వస్తుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఈ సీరియల్ పార్ట్ 2 వస్తుందని. మీలాగే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే చాలా మంది 1 అయిపోగానే అడిగారు, ఉంటుందా దీని సీజన్ 2 ఉంటుందా, కొనసాగింపులాగా ఉంటుందా అని. బట్ మేము దాన్ని ఆన్సర్ చేయడానికి మేము చాలా ఆలోచించాము. మేము ఇప్పటివరకు సినిమాలే చూసాం, ఇప్పటివరకు అన్ని సినిమాలే చూసాం. ఇప్పుడే నవ వసంతం అంటే నిజంగానే సీరియల్ కూడా కార్తీక దీపం 2 వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అంత గట్టిగా కోరుకున్న దానివల్లే ఇది వచ్చిందేమో మేబీ. 2, 3, 4, 5 రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నమస్కారం అండి. నా క్వశ్చన్ దీపా గారికి. చెప్పండి మేడం, మీకు ఈ ఆప్యాయత, ఈ ప్రేమ, ఈ అనురాగం చూస్తుంటే మీకు ఎలా ఉంది? ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది. మీ ప్రేమ కోసమే నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. వావ్, థ్యాంక్ యూ. ఇంకొకటి, మీరు కొద్ది రోజులు బ్రేక్ తీసుకునేసరికి మార్కెట్లోకి కుమారి ఆంటీ వచ్చేసారు వంటలక్క అనుకుంటూ. ఇంకా కుమారి అక్క మీరు బ్రేక్ తీసుకోండి, మా వంటలక్క వచ్చేసింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఇది దీప గారికి. మీకు కార్తీకలో దీపలో ఏ క్వాలిటీ నచ్చిందండి మీకు? కార్తీకలో దీపలో దీప గారికి వచ్చిన మీ 2 క్యారెక్టర్స్లో ఏ క్వాలిటీ నచ్చిందండి మీకు? నా క్యారెక్టర్లో ఏ క్వాలిటీ నచ్చిందని చెప్తా. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి నాకు నచ్చింది. ఓకే. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను భర్త కోసమే పోరాడుతున్నారు. సో మోనిదా దగ్గర. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సీజన్ 1లో మీకు హిమ ఎక్కువ ఇష్టమా, శౌర్య ఎక్కువ ఇష్టమా? నీకు డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? ఇద్దరు. నాకు కూడా ఇద్దరు. కానీ సీజన్ 1లో ఉండరు, ఇద్దరు ఆడపిల్లలే. ఇక్కడ డాడ్, మామ్. ఏంటండి? ఓకే ఓకే. ఓ చాలా ఆలోచించారు. థ్యాంక్ యూ. అయినా కూడా వాళ్ళిద్దరూ అంటే ఇష్టం ఆవిడకి. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో అండి, కార్తీక్ గారు, దీపా గారు. నా క్వశ్చన్ ఇద్దరు చెప్పండి. ఈ సీజన్ 2 సీజన్ 1 కంటే ఎలా డిఫరెంట్గా అలరించబోతుంది ప్రేక్షకుల్ని? మీ మాటల్లో వినాలని ఉంది. టైమింగ్ మార్చాం కదండి, అది 7:30, ఇది 8. 7:30కే చాలా చూసారు కదా, 8ంటికి ఇంకా చూస్తారు అనుకుంటున్నారా? అంటే 8 o'clock మీకు కంఫర్ట్గా లేదా? కంఫర్ట్గా ఉంది. కంటెంట్ ఏమి ఉండబోతుంది ఇంకా? చూడండి. లేదండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, అంటే తను చెప్పినట్టు ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ బాండింగ్స్ కానీ అందులో వచ్చే ఈ దీపా కార్తీక్, మీరు చాలామంది దీపా కార్తీక్ భార్య భర్తలని అనుకుంటున్నారు. అవును, అక్కడ ట్విస్ట్ ఉంది. సో అందుకోసమైనా చూడొచ్చు. ఇది చాలండి, ఈ చిన్న క్లూ. దీనికోసమే వెయిటింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ కార్తిక్ బాబు, హాయ్ దీప మేడం. నాకు చాలా చాలా ఇష్టం. నేను ఒకరోజు చూడకపోయినా మా అమ్మగారు నన్ను కొట్టి మరీ చూపిస్తారు, చూడు ఈరోజు ఇది వచ్చింది, ఈరోజు ఇది వచ్చిందని. నాది మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. నా వాయిస్ బాగోకపోయినా మిమ్మల్ని చూడడం కోసం వచ్చాను సార్ నేను. ప్లీజ్ చెప్పండి. మీ ఇద్దరు కెమిస్ట్రీ మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారండి? మీ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ 10 on 10. మేము కూడా 10 out. థ్యాంక్ యూ. దట్స్ సో నైస్. ఇంకా లాస్ట్ క్వశ్చన్. దీపక్క, అదే చెప్పు. ప్రోమో చూసాం మనం. ప్రోమోలో చూస్తే మీకు పెళ్ళి అయినట్టు అనిపిస్తుంది. అంటే ఎవరితో అయింది మనం? అది ట్విస్ట్. చూడండి, సీరియల్ చూడండి. కార్తీక దీపం అబ్బాయితో అయిందా? ఎవరితో? అంటే మీతో అయిందా లేక వేరే వాళ్ళతో అయిందా? అదే ఇప్పుడు చెప్పే ట్విస్ట్ ఉందన్నాను కదా, చూడండి. అదే అసలు ఏం చెప్పకపోతేనే ఏం చెప్పట్లేదు అంటారు. ఎంత ఇస్తేనేమో ఇంత క్వశ్చన్ అడుగుతున్నారు.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫ్యాన్స్ అండ్ మీడియా. ఓకే ఒక్క నిమిషం ఆగండి, అవ్వలేదు ఇంకా. అండ్ డాక్టర్ బాబు థ్యాంక్ యూ నాకు టీవీ సెండ్ చేసినందుకు. 2020లో నాకు ఎందుకంటే అప్పుడు ఐపీఎల్ కూడా 8కి స్టార్ట్ అయింది. ఆ టైంలో నేను ఒక ట్వీట్ చేశాను, దానికి మీరు మా అమ్మ కోసం ఒక టీవీ పంపించినందుకు థ్యాంక్స్ అండి. వావ్, దట్స్ సో మరీ నైస్. వచ్చింది మనం కలిసేందుకే. మరి ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది, ఇటు సీరియల్ ఉన్నది, రెండు ఒకే రోజు. నేను వాళ్ళ ఫాదర్ను, ఏమే టీవీ చూస్తూ ఉంటుంది, మాకు ఉన్నాయి 2 రూమ్లు. ఏమే సీరియల్ చూస్తూ అంటే ఒకటి టీవీ ఉన్నది, ఈయన క్రికెట్ చూస్తూ అన్నాడు. అదే 7:30కి మీకు ట్వీట్ చేస్తే మీరు ఆలోచించి మా ఇంటికి టీవీ వచ్చింది. మాది కర్నాటక డిస్టిక్ శనిగారం రెగ్యులపల్లి ఇప్పుడు మీరు గ్రామం. అనవసరంగా ఇది అందరి ముందు చెప్పారు. ఇప్పుడు ఎన్ని టీవీలు పంపాలో? ఇప్పుడు బాగున్నది. టీవీలు పంపుడు కాదండి. ఆ ఆనందంలో మాకు ఇక్కడి వరకు కూడా మేము వచ్చేసాము. మాకు ఆ సీరియల్ చూస్తాను. ఆ బాబు క్రికెట్ చూసుకున్నాడు. ప్రతి రెగ్యులర్గా మీ సీరియల్ మేము జాబు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కంపల్సరీ చూస్తాను. వీలు కానప్పుడు హాట్ స్టార్ లో చూస్తున్నారు. మళ్ళీ ఒక రోజు లేట్ అయినా కానీ కంపల్సరీ చూసి. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమకి అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు ఇంకా మాకు. ప్లీజ్ ఒకసారి టైటిల్ సాంగ్ ప్లే చేయండి ఒక్కసారి ప్లీజ్. ఎవ్వరు కూడా ముందుకు రాకండి ప్లీజ్. ఒక్కసారి వెనకలే ఉండరా, చాలా ముందుకు వచ్చేస్తున్నారు ప్లీజ్. ఓకే, 1 more క్వశ్చనా? ఓకే ఒక్క నిమిషం, ఒక్క ఫ్యాన్ క్వశ్చన్ ఉండిపోయింది. యా ప్లీజ్. డాక్టర్ బాబు గారు అండ్ వంటలక్క గారు, ఇప్పుడు 1600 ఎపిసోడ్స్ అయ్యాయి కదా, ఈ మొత్తం ఎపిసోడ్స్లో మీకు నచ్చిన ట్రాక్ ఏంటి? లైక్ ఏదైనా ఒక సీన్. చాలా ఎపిసోడ్స్ అయ్యాయి కదా, లేదా ఫేవరెట్ డైలాగ్? అది ఇప్పుడు చెప్పాను కదా, నిన్న కొట్టిది ఎవరే, అది బాగుంది. నైస్ టు సీ యు ఇన్ సీజన్ 2. అంత పెద్ద పర్వంలో ఏ సీన్ అంటే ఎలా చెప్తాం, చాలా ఉన్నాయండి. అవును, నెంబర్ ఆఫ్ సీన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ద ఆడియన్స్ అండ్ మీడియా. అండ్ ఇప్పుడు టైటిల్ సాంగ్ వేయండి అమ్మా, కొట్టండి రా బ్యాండ్. చాలా రిక్వెస్ట్లు